ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తరువాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. కేయినానును 70 ఏండ్లు బ్రతికి మహాలలేలును కనెను. మహాలలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మహాలలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను. ఏరేదును కనిన తరువాత మహాలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహాలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హానోకును 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషల 187 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. మెతూషల లెమేకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. లెమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములలోను మన పని విషయములలోను ఇతడు మనకు నెమ్మది కలుగచేయుననుకొని అతనికి నోవాహని పేరు పెట్టెను. లెమేకు నోవాహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమేకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను.